గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ నైనికా నివికా వ్లాగ్స్. సో ఈరోజు మా చిన్న కూతురు నివి బర్త్డే. సో ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే నివి. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అవుతుంది. ఇంకా పనులు చేసుకొని వాకింగ్ అయితే వెళ్ళాలి. సో అని చెప్పేసి ఇక త్వరగానే లేచాను. సో పనులు అయితే చేసేసుకొని వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసి ఇంకా నివికి ఇష్టమైన టిఫిన్ చేసి ఇంకా గుడికి వెళ్ళి చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో చూస్తూ ఉండండి. బాయ్ అండి. పనులైతే కంప్లీట్ చేశాను. ఆకిలి వచ్చేసుకొని వాటర్ చల్లేసుకున్నాను, ఇల్లు క్లీన్ అన్నీ చేసుకున్నాను, బౌల్ అన్నీ క్లీన్ అయిపోయాయి. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది. సో ఇప్పుడైతే వాకింగ్కి అయితే వెళ్తున్నాము. సో వచ్చినాక మేమేం చేస్తామో నేనైతే చూపిస్తాను. బాయ్. వర్షం పడుతుంది లైట్గా, కొంచెం ఇంకా అంబ్రెల్లా తీసుకొని అయితే వెళ్ళాలి. అండి వాకింగ్ అయితే పూర్తయిపోయింది. సో ఇంటికి అయితే వచ్చాము. హ్యాపీ బర్త్డే నివి, హ్యాపీ బర్త్డే నివి. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే నివి. పప్పని చెప్పు మన హ్యాపీ బర్త్డే అని. హాయ్ అండి, వాకింగ్ అయితే అయిపోయింది. సో ఇంటికి అయితే వచ్చాము. చూసారా నేను ఎత్తున్నా కానీ పప్ప కావాలి. హ్యాపీ బర్త్డే నివి. నివి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నివి అండి. సో స్నానం అయితే పూర్తయిపోయింది. సో ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వచ్చాను. ఇంకా ఫస్ట్ టిఫిన్ అయితే చేసేద్దాం. పిల్లలకి స్కూల్ అయితే టైం అవుతుంది. ఓకేనా, చూస్తూ ఉండండి. టొమాటో చారు అయితే చేస్తున్నాను, పల్లీ చట్నీ ఇడ్లీకి. సో పిండి అయితే రెడీగా ఉంది. తొందరగా ఇంకా పాత్రలలో అయితే పెట్టేద్దాం. సో ఇప్పుడైతే ఇడ్లీ అయితే పాత్రలను అయితే పెట్టేస్తున్నాను. సో మా పిల్లలకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అండ్ నైనికకి అయితే టమాటా చారుతో చాలా ఇష్టం. నివికి మంచిగా చట్నీ అయితే బాగా ఇష్టము. సో అందుకని 2 చట్నీ అండ్ టొమాటో చారు అయితే ఇప్పుడు చేసేద్దాం. ఫస్ట్ నెయ్యి అయితే పెట్టేసుకుందాం. దీనికి టిఫిన్స్లో నా ఫస్ట్ ఫేవరెట్ వచ్చేసి ఇడ్లీ. అసలు ఎన్ని ఇడ్లీలు పెడితే అన్నీ తినేస్తాను. నాకు చాలా ఇష్టం అండి. ఇంకా మా పిల్లలకు కూడా అట్లా చాలా బాగా అలవాటు అయిపోయింది. ఇంకా మా ఆయనకైతే కొంచెమే ఎక్కువ అంటే తింటాడు, అంతేగాని బాగా ఫేవరెట్ అన్నట్టు ఏముండదు. నాకైతే బాగా ఇష్టం. ఇడ్లీ టమాటా చారు కాంబినేషన్ అయితే హైలైట్ ఉంటుందండి. మంచిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ సూపర్. తినని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలామందికి ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు. ఇడ్లీ అంటే మేము తినము అంటారు, కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలామంది అంతే అంటారు, మేము ఇడ్లీ తినము ఇడ్లీ ఇష్టం ఉండదు. అసలు ఎందుకు ఇడ్లీ ఇష్టం ఉండదు అసలు అర్థం కాదు. నేనైతే రోజు ఇడ్లీ పెట్టినా తినేస్తా. ఇది చిన్న పాత్రలు మా అమ్మ ఇచ్చింది మీ నైనిక చిన్నప్పుడు. ఇది పెడతలేను ఇప్పుడు. ఫ్రెష్ హోమ్ మేడ్ నెయ్యి అండి, ఇది మా అమ్మ చేసి పంపించింది. ఇది అయిపోయిన వెంటనే నీట్గా డ్రెస్ వేసి ఇంట్లో పూజ చేసుకొని ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తాము. నైని సో ఇలాగా ఇడ్లీ అయితే పెట్టేద్దాం. సక్సెస్ అండి. మార్నింగ్ 6:30కి అయితే ఇట్లుంది వెదర్. ఫుల్ వర్షం అయితే పడుతుంది. లెట్స్ సీ గుడికి అయితే ఎట్లా వెళ్తాము. అడ్డం పెట్టు చట్నీ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై హనుమాన్ పాట పాడు.
సాగర్ జై కపీర్ లోగుం జానే రామదూత అతిలిత బలరామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి పాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఓం సాయిరామ్. జై హనుమాన్, జై హనుమాన్. జై హనుమాన్, హనుమాన్ కి జై. ముక్కు హనుమాన్ కి జై. మనం ఇప్పుడు బట్టలు వేసుకో. నివిగా ఎవరి కోసం డ్రెస్ ఇది? ఏం డ్రెస్? పప్ప ఏం డ్రెస్ తెచ్చింది చూద్దామా? హ్యాపీ బర్త్డే నివి. పప్ప థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ పప్ప. ఫస్ట్ డ్రెస్ అయితే వేసుకుందాం. నివి చూడు. నీ బాగుందా డ్రెస్? హ్యాపీ బర్త్డే నివి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ బర్త్డే నివి. చెప్పు. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. హ్యాపీ బర్త్డే నివి. థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ చెప్పు. యోనా ఎంత తినిపియమ్మా. హ్యాపీ అక్క చెల్లె నీకు పెడుతుంది. నువ్వు పెట్టు. పాపని చూడు. ఇది చూడండి. ఇది దగ్గర చూడండి. హ్యాపీ బర్త్డే నివి. హ్యాపీ బర్త్డే. పాపకు పెట్టు. హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నైనికకి. పాప పెట్టవా? అయ్యో ఇయ్యో పెట్టు. పాపకు పెట్టు. చట్నీ టొమాటో చారు. నివికి చట్నీ టమాటా చారు కూడానా? సరే రెండు. నీ బుక్ పెట్టుకోమ్మా. నేను పెట్టాలా? ఒక చేత్తోను మళ్ళీ డ్రెస్ కంటుతుంది. వా బాగుందా నివి? టిఫిన్ వచ్చేసి వేడి వేడి ఇడ్లీ, చట్నీ అండ్ టొమాటో చారు. నివి బాగుందా? తిను 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 మమ్మ తిను. ఎస్, గుడ్ జాబ్ నివి, గుడ్ జాబ్ నివి, వెరీ నైస్. ఇంకా ఫుల్ వర్షం అయితే పడుతుంది కాబట్టి ఇంకా నివికి అయితే డ్రెస్ చేంజ్ చేసినా అది తనకి కంఫర్ట్గా ఉండదు అని చెప్పేసి ఇంకా ఇలా ప్యాంట్ షర్ట్ అయితే వేసాను. ఇంకా వ్యాన్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా పిల్లలు ఇద్దరిని ఇంకా వ్యాన్లో అయితే ఎక్కించి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాము. ఇక తర్వాత మేము కూడా ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఇంకా మా వారు డ్యూటీకి వెళ్తా అని వెళ్ళారు, కానీ కొంచెం సేపే వర్క్ ఉంది అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఇంకా నన్ను బయటికి తీసుకెళ్లారు. ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్దాం, నివికి షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా నివి స్కూల్కి అయితే మేము వెళ్ళాము. ఇంకా ఫుల్ వర్షం దారిలోనైతే ఇంకా అలాగా స్కూల్కి అయితే వెళ్ళి ఇంకా సార్కి చెప్పి సార్ని కలిసి మాట్లాడాక ఇంకా సార్ అయితే ఇంకా పిల్లల్ని పిలిపించారు. ఇంకా ఇద్దరిని ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇంకా వెళ్ళి ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని ఇంకా ఆర్మూర్లో కొంచెం షాపింగ్ అయితే ఉంది, ఇంకా ఆర్మూర్ అయితే వెళ్ళాము.
నివి స్కూల్లో చాలా ఇన్నోసెంట్, ఇంట్లో బాగా మాట్లాడుతుంది కానీ స్కూల్లో అయితే ఫుల్ సైలెంట్గా ఉంటుంది. ఇంకా మమ్మల్ని చూసి అయితే ఇంకా ఏడవడం అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా వాళ్ళు ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయారు. ఎందుకంటే ఈవినింగ్ 3 వరకు అని చెప్పేసి వాళ్ళని పంపించినాం కానీ ఇట్లా సడన్గా మధ్యలో వెళ్ళేసరికి అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళిద్దరు. ఇంకా నైని అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఆ రూమ్కి తీసుకెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసారు. ప్రతి పిల్లల బర్త్డే ఉన్న రోజు ఖచ్చితంగా ఫొటోస్ అయితే తీస్తారు. ఇంకా అట్లా పాపని అట్లా తీసుకెళ్ళి ఫొటోస్ అయితే తీశారు. ఇంకా తీసాక ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళిపోయాము. హాయ్ రైనిక, ఇప్పుడు ఎటు వెళ్తున్నాం మనము? నివి బర్త్డే తింటున్నారా? నివి ఏం తింటున్నావు? నచ్చిందా? నివికి షాపింగ్ చేసినాం. నివికి 2 డ్రెస్సెస్ తీసుకున్నాం. నెక్స్ట్ అక్కడ నుండి మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఇంకా దారిలోనే మా బెన్నీ వాళ్ళ స్కూల్ అయితే కనిపించింది. ఇంకా లంచ్ టైం అని చెప్పేసి ఇంకా వాడిని వెళ్ళడానికి అయితే వెళ్ళినాము. ఇంకా కరెక్ట్ 1కి లంచ్ టైం అయితే కలిసాము. ఇంకా వాడిని కలిసి కొద్దిసేపు మాట్లాడి ఇంకా వాళ్ళ పేరెంట్స్తో అయితే ఫోన్లో అయితే మాట్లాడించాము. వాడు ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యిండు. ఇంకా అక్కడ నుండి అయితే నెక్స్ట్ మేము మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. మా మేనత్త కూతురికి పాప పుట్టింది. ఇక పాపని చూసి వస్తామని చెప్పేసి ఇంకా మేము అక్కడికైతే వెళ్ళాము. ఇంకా దారిలో ఇట్లా మొక్కజొన్నలు అయితే కనిపించాయి. ఇంకా ఇవి తీసేసుకున్నాము. ఇంకా తీసుకొని అయితే వెళ్ళాము. ఇంకా వెళ్తుండగా ఆ విలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా వాటర్ అయితే రోడ్డు మీద ఫుల్ ఫ్లో అయిపోతున్నాయి. ప్రతి ఇయర్ ఇంకా వర్షం ఇట్లా పడితే ఇంకా వాటర్ అయితే ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయి. ఇంకా మేము అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా చాలా టైం స్పెండ్ చేసాము. ఇంకా మా కోసం అయితే మక్కగారెలు అయితే చేసింది మా మేనత్త. ఇంకా తిని లంచ్ చేసుకొని ఇంకా కొంతసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని తర్వాత ఇంకా మా ఇంటికి మా మమ్మీ మళ్ళీ కాల్ చేసి రమ్మంటే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇలాగా వాటర్ అయితే ఫుల్ ఫ్లో అయిపోతున్నాయి. ఇంకా గట్టిగా వర్షం పడితే అసలు ఈ కారు కూడా వెళ్ళదు, అట్లా ఉంది ఇక్కడ. ఇంకా నైని దిగి కొంచెం సేపు అయితే మంచిగా ఆడుకుంది. ఇంకా నన్ను దిగమంది కానీ నేను దిగలేదు. ఇంకా దిగితే ఇంకా టైం అయిపోతుంది, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకొకసేపు తనని ఆడిపించి ఇంకా రిటర్న్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తమ్ముడు ఇంకా మా కోసము నివి కోసం అని చెప్పేసి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా వెళ్ళగానే ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నివి బర్త్డే అయితే అక్కడ సెలబ్రేట్ చేశాము. ఇంకా నివికి ఈరోజు మార్నింగ్ 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నా, అందులో ఒక డ్రెస్ అయితే వేసినాము. ఇంకా ఇలా మంచిగా కేక్ తెప్పించాడు. ఇంకా మంచిగా కేక్ సెలబ్రేషన్స్ అయితే చేసినాము. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా ఇలా అసలు అనుకోలేదు ఇట్లా అక్కడికి వెళ్ళి ఇటు వస్తామని చెప్పేసి సడన్ ప్లాన్ ఇవన్నీ. కానీ టైం అయితే చాలా బాగా స్పెండ్ చేసినాం ఉన్నంతసేపు అయినా కానీ. ఆ ఉన్నంతసేపు కొంచెం సేపు ఏడుస్తూనే ఉంటాయి నివిక. తనకు నచ్చినట్టు తను చేస్తుంది. మనం ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం అస్సలు ఊరుకోదు, ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా అలా కొద్దిసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి కేక్ కటింగ్ అయిపోయాక కొన్ని ఫొటోస్ దిగేసి తర్వాత ఇంకా మంచిగా అమ్మ మాకు జొన్న రొట్టెలు చేసి ఇచ్చింది. ఇంకా తిని ఇంకా మేమైతే రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్ ఉంటుంది, స్కూల్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఉండలేకపోయినాం. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఫోటో షూట్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా నివి వాళ్ళ మామకైతే కేక్ తినిపిస్తుంది. నెక్స్ట్ నైని కూడా తినిపించింది. ఇంకా వాళ్ళ మామ తినిపించినప్పుడు అయితే మంచిగా సైలెంట్గా ఫోటోలు అయితే దిగుతుంది. లేదంటే మొత్తం దాని ప్రాణం అంతా కేక్లోనే ఉంది. కేక్ చూస్తూనే ఉంది. ఇంకా మొత్తం కేక్ అంతా అదే తినేస్తుంది మాకు పెట్టకుండా. నెక్స్ట్ ఇక్కడ అయితే వాళ్ళ తాత అమ్మమ్మ అయితే ఫస్ట్ పెద్ద మనమరాలకి అయితే కేక్ పెడుతున్నారు. ఇలా వాళ్ళు కేక్ పెడుతూ కొన్ని ఫోటోలు అయితే దిగారు. ఇంకా అమ్మ నైని కోసం అని చెప్పేసి ఇంకా స్కెచెస్ ఇవి కలర్ పెన్సిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఇంకా అవి కూడా మొన్ననే వచ్చినాయి.
ఇంకా రాగానే ఇట్లా నైనీకి అయితే అమ్మ అయితే ఇట్లా ఇచ్చింది నీ నెక్స్ట్ బర్త్డేకి అని చెప్పేసి. ఇప్పుడు వస్తుంది నైనీ బర్త్డే August 27కి, ఇంకా నీ బర్త్డేకి ఇవే నీకు గిఫ్ట్ అని చెప్పేసి మమ్మీ ఇస్తుంది. ఇంకా మమ్మీ ఇంకా నివికకి స్లేట్ పెన్సిల్స్, చాక్ పీస్ డబ్బా అట్లా కూడా ఇచ్చింది. ఇంకా అవి ఇవ్వగానే ఇంకా అసలు నివి మొత్తం డబ్బాలు వేసుకొని ఇంకా అవే ఆడుతూ ఉండే. అసలు ఆ డబ్బానే ఏడవడం లేదు, ఒక కవర్లో వేసుకున్నది. ఇంకా ఎటు పోతే అటు ఆ కవర్ పట్టుకు తిరుగుతూ ఉండే. ఇంకా అలాగా కొంచెం సేపు ఫన్నీ అనిపించిండే ఇంకా నివిక ఆటలు చూసి. ఇంకా ఇక్కడ మామ కోడళ్ళ బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. వాడు చాలా మంచిగా చూసుకుంటాడు వీళ్ళిద్దరిని. ఏదైతే అది వాడు మంచిగా ఇస్తాడు, మంచిగా కొనుక్కొస్తాడు మా తమ్ముడు. ఇంకా ఇలాగా వాళ్ళ మామకైతే వాళ్ళిద్దరైతే కేక్ అయితే పెడుతున్నారు. ఇంకా నెక్స్ట్ అలా తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో ఇలా స్లేట్ తీసి ఇంకా రాస్తుంది. మా కూతురు డ్యాన్స్ చేస్తుంది, తన ఇష్టం ఉన్నట్టు ఆడుతుంది మంచిగా. ఇంకా అక్కడి నుండి మేము నెక్స్ట్ వేల్పూర్కి అయితే వెళ్ళాము. మా వదిన వాళ్ళ ఇంటికి, అంటే మా పిల్లల మేనత్త వాళ్ళ ఇంటికి వాళ్ళ కేక్ పెట్టడానికి అని చెప్పేసి. ఇంకా వాళ్ళైతే నివికి ఇట్లా కేక్ పెడుతున్నారు. ఆమె అప్పటికి నైట్ అయిపోయింది, ఆమె నిద్ర మూడ్లో ఉంది. ఇంకా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. ఇంకా కొద్దిసేపు అయితే ఉండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సరస్వతి రాణి ఫస్ట్ క్లాస్ రావాలా, కలెక్టర్ కావాలా నువ్వు. నాన్నమ్మకు మొక్కు. కలెక్టర్ కానీ ఇంకా వేల్పూర్ నుండి వచ్చాక డైరెక్ట్ మామయ్య అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా నివి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంది. వాళ్ళ కాళ్ళు అయితే మొక్కి వాళ్ళ కేక్ అయితే పెట్టింది. ఇంకా అక్కడి నుండి ఇంకా పైనకి వెళ్ళి ఇంకా మా అక్క, మా బావ, మళ్ళీ వాళ్ళ తమ్ముడు మహాదేవ్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళకైతే కేక్ అయితే పెట్టేసింది. ఇలాగా బర్త్డే అయితే అందరితో అయితే సెలబ్రేట్ చేసుకుంది. ఇంకా అందరినీ అయితే కలిసింది. ఇంకా నివికి చాలా దగ్గర అయిన మా రెండో బావ, అక్క వాళ్ళని కలవలేకపోయినాము, ఎందుకంటే ఇక వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు కాబట్టి. ఇంకా నెక్స్ట్ బర్త్డేకి ఇంకా అందరితో అయితే సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము. ఇలాగా బర్త్డే ఇలా చేస్తామని అనుకోలేదు. మామూలుగా ఇంకా ఆర్మూర్కి వెళ్ళేసి వచ్చి ఇంటి దగ్గర కేక్ అయితే కటింగ్ చేపిస్తాం అనుకున్నాం, కానీ సడన్గా కేశపల్లి వెళ్ళి అక్కడ నుండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగా అసలు అయిపోయింది. ఇంకా వచ్చినాక ఇక్కడన్నా మళ్ళీ కేక్ కట్ చేపిద్దాం అని అనుకున్నాం, కానీ ఆల్మోస్ట్ అప్పటికే 9 అవుతుంది. ఇంకా టైంకి ఇంకా నివికి నిద్ర వస్తుంది. 9 ఆల్రెడీ పడుకుంది. ఇంకా ఎందుకులే, ఆల్రెడీ ఒక కేక్ అయితే కట్ చేసినాం కదా, ఇప్పుడు ఎన్ని చేసినా కానీ వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి తెలిసినప్పుడు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒపీనియన్. ఇలా 9:20 అవుతుంది. ఇంకా వచ్చి అయితే ఇలా అయితే కూర్చున్నాము. ఇంకా పిల్లలు అయితే ఇద్దరు పడుకున్నారు. ఇంకా మార్నింగ్ 4:30 నుండి ఇప్పటి వరకు అసలు తిరుగుతూనే ఉండే. ఇలాగా నివి బర్త్డే ఎన్నో షాకులు, సడన్ సర్ప్రైజులు, అనుకోకుండా ప్రయాణాలు ఇలాగా అయిపోయింది డే అంతా. కానీ చాలా హ్యాపీగా అయితే ఉన్నాము, ఎందుకంటే అందరినీ కలిసినాం కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై